వాక్యముగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం మనకు తెలిసిన వాక్యము. ఈరోజు అంశము అంత్య దినములలో మన బాధ్యత ఏమిటి? అంశము అంత్య దినములలో మన బాధ్యత ఏమిటి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువారును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. చాలా ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుని ఈ వచనంలో మనకి 3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చదవాలి, వినాలి, గ్రహించాలి. ఈ 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయడం కంటే అంత్య దినాలలో సమయం గతించిపోతున్నది, దేవుని రాకడ తొందరగా వస్తుంది కదా. మనకున్న ప్రయాస, ఆత్మ భారం ప్రయాస చాలా ఉన్నది కదా. కోట్ల మంది ఇక్కడ చూస్తే ప్రపంచం అంతా నాశనంలోకి వెళ్తుంది. కానీ మన బాధ్యత ఏంది కదా? ఎవరో ప్రార్థన చేస్తారు, ఎవరో వస్తారు కాకుండా మన వంతు, మన బాధ్యతగా మనం ప్రార్థన చేయాల్సినగా ఉంది. కాబట్టి మన బాధ్యత ఏమిటి అని ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ అంశాలలో మనం జనరల్గా 3 కేటగిరీస్ ఈ లోకంలో చూసినట్టయితే, మొదటి ఆత్మీయతలు వస్తారు, రెండోది ఆచార క్రైస్తవులు వస్తారు, 3 అన్యులు వస్తారు. ఈ 3 కేటగిరీస్లో కూడా మనకు చాలా అంశాలు ఉన్నాయి కదా. చాలా పెద్ద టాపిక్ అవుతుంది కానీ నేను సింపుల్గా చెప్తాను. ఈ 3 అంశాలలో కూడా ఆత్మీయతలో కానీ, ఆచార క్రైస్తవులు కానీ, ఇంకా మనకు అన్యులే కానీ, ఈ 3 అంశాలలో కూడా దేవుడు పని చేస్తేనే ఏదైనా కార్యం అవుతుంది కదా. 3 అంశాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఒక పొలం ఉందనుకో, బీడు పడ్డ పొలం, దాంట్లో మనం చెట్లు పండిస్తామంటే చాలా కష్టం కదా. రాళ్ళు తీసేయాలి కదా. రాళ్ళు తీసేసి అదంతా దున్ని మళ్ళీ దాంట్లో మనం ఏం చేయాలంటే ఎరువు వేస్తారు, pH వాల్యూ వేస్తారంట కదా. pH వాల్యూ వేయించాలంటే ఇక రకరకాల చెట్లు కదా, పెండ ఇంకా అన్నీ వేసేసి చెట్లకి మంచి ఆహారం, బలమైనది ఆహారం తెచ్చి దాని తర్వాత ఏం చేస్తారు, తర్వాత విత్తనాలు వేసేసి దాన్ని సారవంతమైనగా చేస్తారు కదా. ఇవన్నీ ప్రాసెస్ కావాలంటే ఫస్ట్ అక్కడున్న రాళ్ళు తొలగింపబడాలి. మెయిన్ ఏంటంటే అక్కడ రాళ్ళు తొలగింపబడాలి. ఇంకా అక్కడ మన చెత్త చెదారము పనికిరాని చెట్లున్న అవి కూడా తీసివేయాలి. ఇవన్నీ తీసేస్తేనే ఒక పొలం అనేది మంచిగా మనకు ఫలభరితంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు అంశంలో అదే జ్ఞాపకం చేద్దాం. మనము మొదట ఏంటంటే మన ఆత్మీయులను చూద్దాం కదా. ఫస్ట్ మనం చూద్దాం, తర్వాత ఆచార క్రైస్తవులు అనేది. ఆత్మీయతలో కూడా చాలా కష్టాలు కదా. ఆత్మీయతలు, ఆచార క్రైస్తవులు అన్యులు, ఈ 3 చూద్దాం. ఆత్మీయతలకు ఎలాగో వస్తున్నాయంటే అది ఇంట్లో వాళ్ళ గురించే కావచ్చు కదా, ఇంటి పక్క వారే కావచ్చు, సంఘము వారే కావచ్చు, బంధువులే కావచ్చు, ఎవరైనా ఆటంకాలు కలిగించవచ్చు కదా. ఇప్పుడు భార్య కానీ భర్త కానీ ఒకరు బాగా దేవుల్లో ఉన్నారు, ఒకరు సరిగా లేరనుకో ఏమవుతుంది? ఇప్పుడు భార్య బాగా చర్చకు వచ్చి ప్రార్థన చేస్తుంది అనుకో కదా, సాతాను ఏం చేస్తారు, భర్తను పట్టుకొని ఆమె తిట్టడమో కొట్టడమో, సరిగా ఎక్కువ ప్రార్థనలు ఉందనుకో చర్చకు రానియకుండా చేస్తారు సాతాను కదా. అంటే ఏదో ఒక ఆటంకాలు కదా. ఇంట్లోనే సమస్యలు, తల్లిదండ్రులకు పిల్లలకు పడకపోవడము కదా, వాళ్ళు సరిగా ప్రార్థన చేయక వాళ్ళ జీవితాల సమస్యల ద్వారా కష్టాలు కలగడం కదా. పిల్లలు సరిగా చదివినప్పుడు వాళ్ళు ఊరికే తిట్టడము, ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగాలు వాళ్ళు రాలని తిట్టడం, ఇవన్నీ ఆత్మీయతలకు ఏమవుతుందంటే ప్రతి కుటుంబంలో సమస్యలు అనేది చాలా వస్తున్నాయి కదా. ఎక్కడ చూసిన సమస్యలు కదా. ఇంకా క్రైస్తవులకు మనకి ఇంకా డబల్ కదా. మనం ఉండాలి, మన ఆత్మీయతల చర్చలో చూసుకోవాలి, బయట అన్నిల వల్ల అన్నీ చూసుకోవాలి కదా. అన్నీ మనం బ్యాలెన్స్ చేయాలంటే ఒక్కొక్కసారి కాదు కదా. అయినా కానీ మనం ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసి ఉన్నది కదా. ఒక్కొక్కసారి ఇద్దరి విశ్వాసం మధ్య ఏదో చిన్న గొడవ వస్తుంది, ఇక వాళ్ళు మొక్కమిటే వీళ్ళు మొక్కమిటే కదా. వాళ్ళు వస్తే నేను రాను కదా, మొండి కూర్చుంటారు కదా. వాళ్ళు వస్తే నేను రాను, అయ్యగారు పోయి పాపం చేసి మన పాస్టర్ వెళ్ళి ప్రార్థన చేసి రండమ్మ అంటారు. కొన్ని రోజులు వస్తారు, మెల్లగా దూరం అయిపోతారు. సమస్యలు ఎక్కడ కదా. కొంతమంది ఏంటంటే సంఘంలో నాకు పదవి ఇవ్వలేదు కదా. కొంతమంది ఉంటారు కదా, పదవి ఉన్నంత రోజు బాగుంటారు, ఆ పదవి కాలం ముగించగానే మెల్లగా దేవునికి దూరం అయిపోతారు కదా. సంఘ పెద్దలు అలా కదా. పాస్టర్లు మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఒక్కొక్కసారి విశ్వాసాల గురించి ఇద్దరు పాస్టర్లు కొట్లాడుతుంది. మా ఊరైనా ఈ పాస్టర్ గొడవ పడుతున్నారు కదా. కొన్నిసార్లు ఏమైందంటే ఒక పాస్టర్ ఉందనుకో కదా, వేరే పాస్టర్ వెళ్ళి దర్శించినాక మెల్లమెల్లగా ఆ చర్చికి వెళ్ళిపోతారు. అట్లా కూడా సమస్యలు ఉంటాయి కదా. కొంతమంది అట్లా కూడా నేను చూసిన నా జీవితంలో. ఆ పాస్టర్ తెలియదు మా ఊరైనా మెల్ల పట్టుకుపోతాడు. ఇక్కడ ఉన్న పాస్టర్ ఎందుకు రావట్లేదు అంటే వస్తాను, నెక్స్ట్ వీక్ వస్తాను, సమస్య చెప్పి మెల్లగా దాటుకునేవాళ్ళు. ఇలాంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి కదా. ఆత్మీయతలకు ఎక్కడ చూసినా కూడా సమస్యలే కదా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక సమస్య కదా. ఎన్ని ఉన్నా చివరికి బాధపడేది ఎవరంటే పాస్టర్ కదా.
కష్టపడి ఆత్మలను సంపాదించుకొని వాళ్ళ సంవత్సరాలు ఆహారం పెట్టి వాళ్ళు మంచి చెడ్డ అన్నీ చూసినా కానీ ఏదో ఒక విషయంలో పడిపోతుంటారు. కొంతమంది సరిగ్గా ఉద్యోగాలు దొరకలేదని, ఇల్లు సరిగ్గా గడవట్లేదని అట్లా దూరం అయిపోతున్నారు కదా. ఇవన్నీ సమస్యలు అధిగమించాలంటే ప్రార్థన చేయాలి కదా. ఎందుకంటే దేవుడు భార్య భర్తగా చేసినప్పుడు ఇద్దరు ప్రార్థన చేసుకోమని చెప్పాడు కదా. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోమని, అదొకటి చాలా మైనస్ పాయింట్ మన ఆత్మీయతలు ఏంటంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేయలేకపోతున్నారు కదా. గొడవ పడమంటే రెడీగా ఉంటారు కానీ ప్రార్థన చేయమంటే అస్సలు ముందుకు రాదు కదా. ఇది అనేది పోవాలి. ఇది పోవాలంటే మనము ప్రార్థన చేయాలి కదా. మన జీవితాలు, మన వ్యక్తిగత, మన ఫ్యామిలీ, మనం కాకుండా మన చర్చి వాళ్ళందరూ కలిసి ఉండాలంటే, ఇవన్నీ సమస్యలు పోవాలంటే మనం ప్రార్థన చేయాలి కదా. ఇవన్నీ ఒక్క రోజులో పోవు కదా, ఒక్క రోజులో పోవు. అవన్నీ మెల్లగా తొలగిపోవాలంటే మన భారభరితమైన హృదయము దేవుని సన్నిధిలో కూర్పించినప్పుడే అవుతుంది కదా. ఇంకోటి వచ్చేసి రెండోది యవనస్తులు కదా. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ యుగంలో చూసినట్టు యవనస్తులు బైబిల్ చదవడం చాలా తగ్గించారు కదా. కొన్ని భక్తి సంఘాలు చాలా ఉన్నాయి, యవనస్తులు బాగా బలపడుతున్నారు. కొన్ని ఇంకా పెద్ద పెద్ద సంఘాలు వెళ్తే యవనస్తులు ఇక వాళ్ళకు అయ్యగారు వాక్యం చెప్తుంటే వెనకాల వస్తుంది, ఫోన్లు మాట్లాడుతున్నారు. చాలా మంది చూశాను. ఏమనంటే మళ్ళీ తెలుగుబాటు చేస్తారు. నీకెందుకని సార్ మనం ప్రార్థన చేయడం మనం ఉంది కాబట్టి చాలా సంఘాలు యవనస్తులు అలా ఉన్నాయి. స్త్రీలు కానీ పురుషులు పెళ్లి కాని వాళ్ళు అలానే ఉన్నారు కదా. సంఘంలో బాగా ఉంటున్నారు. కొంచెం సంఘం బయటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రవర్తన కానీ, వాళ్ళ మాటలు కానీ, లోకస్తులతో సహవాసం చేసుకుంటా వాళ్ళ ఆలోచనలు పద్ధతుల్లో తిరిగే యవనస్తులు కూడా ఉన్నారు కదా. సండే రోజు ఉన్నంత భక్తి మండే నుంచి సాటర్డే వరకు యవనస్తులలో చాలా తక్కువ ఉన్నారు కదా. భక్తి లేదు వారు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి కదా. ఆత్మీయ అడ్డంకులు తొలగినప్పుడే సంఘం అనేది ఫలభరితంగా ఉంటుంది కదా. యవనస్తుల గురించి కూడా చాలా ప్రార్థన చేయాలి కదా. మన అంకుల్ పాస్టర్ అంకుల్ కదా, అప్పుడు చాలా సంఘాలలో పాస్టర్స్ మీటింగ్ వెళ్తుంటాడు కదా. అందరు చూసినట్టయితే 40 years 50 years అంటారు కదా. 20-25 years యవనస్తులు. నేను కూడా ఒకసారి పోయినప్పుడు చూసినట్టయితే నేను ఒక్కనే యవనస్తులు చూస్తున్నా. అంటే నాకు ఒక 2-3 years బ్యాక్ అయితే నేను ఒక్కనే చూస్తాను. అందరు 50-55 years ముసలి వాళ్ళు, పండిన వాళ్ళు, యవనస్తులు ఎక్కడ వెళ్ళారు కదా. ఇప్పుడు అంకుల్ ఉన్నాడు, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో ముసలి వాళ్ళు వెళ్తుంటారు కదా. మన వయసు పెరుగుతుంటారు. నెక్స్ట్ జనరేషన్ ఎవరు సపోర్ట్ చేస్తారు దేవుని సేవలు కదా. యవనస్తులే ముందుకు రావు కదా. ఇప్పుడు యవనస్తులు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు వాళ్ళు ఎట్లా ప్రోత్సహిస్తారు అంటే, నువ్వు సేవ చేయకపోయినా పర్లేదు, డ్యూటీ కంపల్సరీ చేయాలి, నువ్వు డ్యూటీ చేస్తే నీకు పెళ్లి చేసేస్తాం, నీ దారి నువ్వు చూసుకో అన్నట్టే మాట్లాడతారు కదా. ప్రెషర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు పిల్లలు చదవకపోతే దెబ్బలు కొట్టే వాళ్ళు ఉన్నారా? మా బాబు అనేది పొద్దుగా లేచి ప్రేయర్ చేయలేనుకో ఫస్ట్ ఇద్దరు చెమ్మలు అట్లా ఉన్నారు తల్లిదండ్రులు. రోజంతా ఫస్ట్ అడుగుతా ప్రేయర్ ఏమైనా ప్రేయర్ చేసినట్టు ఒక్కడికి పాప కానీ బాబు కానీ. ఎందుకంటే వాళ్ళకు భయం, క్రమం అనేది మనమే నేర్పాలి కదా తల్లిదండ్రులు. అది నేర్పడం లేకపోవడం వల్లనే ఎక్కడ చూస్తే కానీ యవనస్తులు తప్పిపోతున్నారు కదా. కానీ చాలా మంది యవనస్తులు ఉన్నారు. సండే చర్చికి వస్తారు, సాయంత్రం పూట సినిమా థియేటర్లో వెళ్ళే దుర్మార్గులు కూడా ఉన్నారు మన క్రైస్తవులు. నేను కూడా చూసాను. వాళ్ళు బయట అంటే నేను పరిచర్యలకి వస్తుంటే రాత్రి 9:30-10కు అనమాట థియేటర్ నుంచి బయటకు వచ్చిన పరమాత్మలు ఉన్నారు. ఏం చేస్తారు అంటే ఎక్కడ చూసినా సాతాను పట్టుకుంటున్నాడు. వాళ్ళకి సరి అయిన వాక్యం అందించకుండా సాతాను పోతారు. ఇవన్నీ అడ్డంకులు కదా. ఆత్మీయ పొలంలో ఇవన్నీ అడ్డంకులు. ఇవి తొలగబడితేనే మనము అందరం కూడా ఎదగగలము. అందుకే 133వ కీర్తన అన్నాడు కదా, సహోదర ఐక్యత కలిగి నివసించాలి కదా చెప్పాడు కదా. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, సొలొమోను బంగారం లాంటివి కదా. ప్రపంచంలో ఎవ్వరు కట్టని అంత గొప్ప మందిరం కడితే సర్వనాశనం చేశారు వాళ్ళ పిల్లలు. అంటే ఎక్కడ చూసినా ఐక్యత కావాలి కదా. పాస్టర్ల మధ్య ఐక్యత కదా, సంఘాల మధ్యలో ఐక్యత కావాలి, విశ్వాసాల మధ్య ఐక్యత, కుటుంబాల తల్లిదండ్రుల పిల్లలు, ఇవన్నీ ఉన్నప్పుడే మనం ఓ సంఘం అనగానే ఒక పొలం, ఆత్మీయ పొలం అనేది మనం అభివృద్ధి చెందుతుందని ఇక్కడ చూస్తాం. కానీ మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. కేవలం మనం చేసే ప్రార్థన ఒకటే, ప్రార్థన చేయాలి దేవా. ఉన్న విశ్వాసం నుంచి తొలగిపోవద్దు, ఉన్నవారు పడిపోవద్దు కదా. పడిపోయిన వాళ్ళని తిరిగి లేవాలి. కానీ యేసయ్య చెప్పాడు కదా, మీరు పోత యజమానికి మీరు వేడుకోనండి, మీరు ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయమన్నాడు దేవుడు కదా. కానీ మనం పరిస్థితులు అనుకూలించడం లేకపోతే ఇంట్లో పని ఉండే ఏదైనా పరిస్థితులు కానప్పుడు ఉన్న సమయంలోనైనా ప్రార్థన చేయాలని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఆత్మీయతలు కదా. రెండోది చూసినట్టయితే ఆచార క్రైస్తవులు. వీళ్ళు క్రైస్తవులు అంటారు, చెప్పుకొని ఉంటారు కదా. సండే 1 గంట ఉండి పాటలు పాడతారు కదా, వాక్యం వింటారు, వెళ్ళిపోయేటప్పుడు కానుక వేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇక ఒక్కసారి చర్చ అడిగిపోతే ఇక నాకు దేవునికి సంబంధమే లేదన్నట్టు
చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నా జీవితంలో చాలా సంవత్సరాలు చాలా మంది ఒక దినాన 20 years బ్యాక్ ఎంత బలంగా వాడిపడ్డారో ఇప్పుడు కూర్చుండిపోయారు, చల్ల పడిపోయారు. యవనస్తులే కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ వయసు మీద పడుతున్న వారు కూడా కూర్చుని చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు. వీళ్ళు ఆచారకరస్తులు ఏవైతే చెప్తారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ బాగానే ఉంటారు, ఇంటికాడ ఉంటే పక్కింటిలతో ముచ్చట్లు పెట్టుకోవడం కదా, భక్తి లేని వాళ్ళతో సహవాసం చేసుడు కదా. కొంతమంది బంధువులు ఉంటారు, వాళ్ళతో ముచ్చట్లు పెడతారు కదా, బంధువులతో ముచ్చట్లు. కొంతమంది ఇక ఫోన్ పట్టుకున్నారంటే వాళ్ళతో ముచ్చట్లు, లేదంటే ఇంటికాడ ఉన్నారంటే టీవీలు, సినిమాలు, సీరియళ్ళు కదా. సంఘం ఉన్నంతసేపు బాగానే ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి మాట్లాడాలి. ఈ ఆచార క్రైస్తవుల గురించి మనం చాలా ప్రార్థన చేయాలి కదా. ఎందుకంటే నాటాటి ఒక్కొక్క సంవత్సరం గడిచిపోతుంటే విశ్వాసం నుంచి అవిశ్వాసాలు ఎక్కువైపోతున్నారు, కానీ అవిశ్వాసం నుంచి విశ్వాసాలు తిరిగి రావడం చాలా తక్కువైపోతుంది. ఇది చాలా బ్యాక్గ్రౌండ్ కదా, బ్యాక్గ్రౌండ్ చాలా ఏమంటారు మనకు నెగిటివ్ ఇంపాక్ట్ సంఘాల మీద కూడా పడుతుంది కదా. ఎందుకంటే లాస్ట్ 24-25లో మన అమెరికా నుంచి కానీ ఆఫ్రికా నుంచి కానీ చాలా సేవకులు 26లో చాలా కరువు కానీ పరిస్థితులు అన్నీ కూడా 1.5 years 2 years నుంచి యూట్యూబ్లో చాలా చెప్తున్నారు. అది మనకి January 1st ముందు అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాక్ వారు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో క్రైసిస్ చాలా స్టార్ట్ అయింది కదా, పెట్రోల్ పైసలు కదా, ఎక్కడ చూస్తే ఇబ్బంది పడి ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ ఇంకా ఇక December January అయితే చాలా పరిస్థితులు కదా. దేవుని ఉగ్రత గురించి చూసారు. ఇప్పుడు ఆల్మోస్ట్ జూలై ఎండింగ్కి వస్తున్నాం, వర్షాలు లేవు, ఎక్కడ చూసినా వర్షాలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం, బోర్లు ఎండిపోతున్నాయి, ఎక్కడ చూసినా గగ్గోలు పెడుతున్నారు. అందుకే చాలా మంది ముందే చెప్పారు 26 ఇండియాకి మంచిది కాదని. ఆల్రెడీ జనవరిలోనే యుద్ధంతో అది స్టార్ట్ అయింది, ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో జనవరి నెక్స్ట్ ఎండాకాలంకి చాలా దారుణంగా పరిస్థితులు. ఈ ఎల్లిలో ఇప్పుడు సముద్రం ఎల్లిలో ద్వారా అంట ఈసారి కంటే నెక్స్ట్ ఇయర్ ఎండలు ఇంకా దారుణంగా ఉంటాయంట. పరిస్థితులు మారితే దేవునికి ఇంకా దూరం అయిపోతారు కదా. ఆహారము అన్నీ ఉన్నంతసేపు బాగానే ఉంటారు, కొంచెం పరిస్థితులు తేడా జరిగిందా విశ్వాసాలలో కూడా దిగజారిపోతారు చాలా మంది కదా. ఎందుకంటే వాళ్ళలో ఆ బలమైన సారం లేదు కదా. వీటి గురించి మనము ప్రార్థించాలి. ఆచార క్రైస్తవులు కదా, వీళ్ళు ఇటు దేవునికి నష్టమే, సంఘానికి నష్టమే, కుటుంబ పరంగా నష్టమే, అన్ని విధాలుగా నష్టమే. దేవుని పేరుకే ఉంటారు కానీ వీరు అన్యులతో అన్ని కలిసి వాళ్ళతో ఆచారాలు కూడా చేసేవారు ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు, వేరే పండుగలు ఉన్నారనుకో, అదే చుట్టాలు వేరే వాళ్ళు ఉన్నారనుకో, అక్కడికి వెళ్ళి అన్ని తినడము చేయడం అన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ తీసివేయాలంటే మనం ప్రార్థన చేయవలసి ఉన్నాం. మూడవది అన్యులు. ఇక వీళ్ళు ఏంటంటే మనము వీళ్ళ గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళంతా సాతాను ఆధీనంలో ఉన్నారు కదా. 2 Corinthians 4:4 కదా, వాళ్ళ కళ్ళకు గుడ్డితనం కలిగేసాడంట దేవుడు. ఒకసారి చదువు 2 Corinthians పత్రిక 4:4. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకు ఏం చేసిందంట, గుడ్డితనము కలిగజేశాడంట. ఒకసారి చదవండి. 4:4. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసేది. సరిగ్గా జ్ఞాపకం చేస్తే అవిశ్వాసులైన కావచ్చు, లోకంలో సాతాను ఏం చేస్తారు, వాళ్ళకి గుడ్డితనము. వారి దేవుడు అంటే వారికి నచ్చదు కదా. కొంతమంది అయితే ఉంటారు పేరుకే, కానీ వాళ్ళకి అస్సలు నచ్చదు. అన్యులు అయితే మనం చెప్పాలి అసలు చూసాం కదా పరిస్థితులు ఎంత దారుణం. ఇది అంత్యకాల శ్రమలు కాబట్టి సాతాను తన సమయం చాలా కొంచెమే ఉంది కదా. ప్రకటన గ్రంథం ఉంటుంది, సమయం కొంచెంగా ఉండి అతని సింహం వలె విశ్వాసాల మీద పడతాడు, చాలా శ్రమలు గుర్తు చేస్తాడు. ఇంకా ముందు యాంటీ క్రైస్ట్గా వస్తున్నాడు, ఇంకా చాలా వెళ్ళిపోతారు కదా. మన 666 ముద్ర వచ్చిందంటే ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. మనం ఇలాగ ప్రార్థన చేసుకోలేము, చర్చలు మూతపడతాయి, అన్నీ మూతపడతాయి, ఇంకా చాలా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అన్యుల గురించి మనం చాలా ప్రార్థన చేయాలి కదా. చాలా సందర్భాలు మనం చేస్తేనే మంచిది కదా. యేసయ్య అదే చెప్పాడు కదా, యేసయ్య భారంతో ప్రార్థించారు కదా. చివరి గెత్సేమనీ తోటలు కూడా అదే చెప్పాడు కదా. ఏమంటారు వాళ్ళ శిష్యులు ఏమంటారు, వాళ్ళు పడుకొని ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, 3 సార్లు వచ్చి చెప్తారు కదా, ప్రార్థన చేయండి ఇక 3 సార్లు వచ్చి ఇక టైం అయిపోయింది, లేవండి నా సమయం అయిపోయింది. అంటే ఆ స్టేజ్కి మనం వెళ్ళకుండా సమయం ఉండగానే మనము ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు కదా. మన సమయం ఉంది కానీ సమయం మించిపోతుంది కదా. లాస్ట్ డేస్ ఇవన్నీ కదా, అంత్యకాల దినాలకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే యెరూషలేములో 3వ మందిరం కట్టాలంటే ఆల్రెడీ 7-8 years నుంచి సాగుతూనే ఉంది కదా.
ఆ సాగుతూనే ఉంది. అది వాళ్ళు ఎట్లా అంటే అక్కడ టెంపుల్ మౌంట్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ ఈ చర్చిని కట్టాలని ఎవ్రీథింగ్ రెడీ ఉంది అక్కడ. జస్ట్ ఆజ్ఞ రాగానే, పర్మిషన్ రాగానే 1-2 డేస్లో దనదన ఇప్పుడు మనం మెట్రో పిల్లలు ఎలా కట్టామో జస్ట్ తీసుకొచ్చి అన్నీ కట్టేస్తారు. అప్పటిలాగా 30 రోజులు 30 సంవత్సరాలు 40 ఏముండదు. జస్ట్ 1-2 డేస్లో వచ్చాలి, బిగించాలి, చర్చ రెడీ అయిపోతుంది, వెంటనే సాతాను వచ్చేస్తారు అక్కడ కూర్చోడానికి. అంటే యాంటీ క్రైస్ట్ వచ్చేస్తారు. అంటే రోజులు మారిపోతున్నాయి, ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి సమయం కొంచెం ఉంది కాబట్టి మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నామని చూస్తాం. కాబట్టి మనము ఆత్మీయతల గురించి ప్రార్థన చేయాలి. ఆచార క్రైస్తవులు అన్ని కూడా మనం ప్రార్థన చేసినప్పుడే మనకన్నా కష్టాలు తొలుగుతాయి. వాళ్ళ ఇంట్లో బాధలు తొలగినప్పుడే వాళ్ళు ఉంటారు కదా. ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు ప్రార్థన చేయరు కదా. మానసిక వేదన ఉంటే చేస్తారా? ఉద్యోగం లేదు, వాళ్ళకి ఇంటి రెంట్ కట్టుకోవాలి, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థన చేయమని కూర్చుంటారు కదా. తల్లిదండ్రులు ఊరికే తిరుగుతుంటాడు, డ్యూటీ దొరకలేదు, మన ఇంట్లో కష్టం అవుతుందని ఇటు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు కదా. కొన్ని పరిస్థితులు ఏంటంటే జాబ్ దొరికి చాలా ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళేమో చర్చికి రావాలి కదా. చాలా ఎక్కువ శాలరీ ఉన్నట్టు ఇక శాలరీ సరిపోతుంది, ఇక చాలు సండే రోజు పోయేసేది. అంటే ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, అన్ని సమస్యలు, ప్రతి ఇంట్లో సమస్యలు కదా. కొన్ని చూస్తుంటే అనారోగ్య పరిస్థితులు, కొంతమంది బాగలేకను, భార్య బాగలేకను, భర్తలు లేక పిల్లలు బాగలేకను కదా, అవస్థలు పడుతున్నారు. అలాంటి స్టేజ్లో ప్రార్థన చేయరు కదా. ఇప్పుడు చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నారనుకో, ప్రార్థన చేస్తారా కదా. మంచానికే పరిమితం అయిపోయారు, ప్రార్థన చేస్తారా కదా. ఊరికే మందులు మారుతున్నారు అనుకో తల్లిదండ్రులు, విసుగు పుట్టి అరే ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి, ఎన్ని సంవత్సరాలు మందు వాడాలి, ఈ విసుగు పుట్టి కొంతమంది అయితే మెల్లగా బ్యాక్ స్లైడ్ అయిపోతారు కదా. మెల్లమెల్లగా ప్రార్థన తగ్గిస్తారు. ఇవన్నీ సమస్యలు, ఇవన్నీ తొలగిపోవాలంటే మనము ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. కాబట్టి మనం ఏం చేద్దాం, కొన్ని విషయాలు చెప్తాను, మనం ఎందుకు ప్రార్థన చేయాలనేది నోట్ చేసుకుందాం. మొదటిది ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 36-37 వచనం ఏంటంటే, దేవుడే మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే పోత యజమానికి మనం మొరపెట్టినప్పుడే దేవుడు మన ప్రార్థన విని మనకు జవాబు దయచేస్తాడని చూస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36-37 38 గురించి చూద్దాం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమై గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పారు. చాలా మంది జ్ఞాపకం చేస్తారు. యేసయ్య మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మనము కోత విస్తారంగా ఉంది కాబట్టి మనమే ప్రార్థన చేయాలి. మన కోసం ఎవరు వస్తారు, లేదా నా కష్టాలు పోతే, నా బాధలు పోతే అని ఎన్ని రోజులు ఎదురు చూసినా కష్టాలు పెరుగుతాయి కానీ పోవు కదా. యేసయ్య చెప్పాడు, మీకు ఏ పరిస్థితి ఉన్నా మీరు బయటపడాలన్నా మన ప్రార్థనే ఒకటి ఆయుధం కదా. క్రైస్తవులకు మెయిన్ ఒకటి ఏంటంటే ప్రార్థన కదా. ఆ ప్రార్థన బలంగా ఉన్నప్పుడే మనము ఏదైనా సాధించగలం కదా. కాబట్టి మనం ఏంటంటే మొదటిది ఏంటంటే మన కోత యజమానికి మనము మొరపెట్టాలి. మొరపెట్టకపోతే దేవుడు ఏది చేయడు కదా. అడగంది అమ్మాయినా అన్నము పెట్టదు కదా. కదా ఎవరైనా కదా పరిస్థితుల్లో బాగలేనప్పుడు మనము ఎవరిదో ఒక దగ్గర సహాయం వెళ్తాం. కానీ మనుషుల సహాయం కంటే మనం ఫస్ట్ దేవుని దగ్గరకు వచ్చి సహాయం అడగడం చాలా శ్రేయస్కరం కదా. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చినప్పుడు అవన్నీ జరుగుతాయి. కాబట్టి మొదటిది ఏంటంటే మనం కోత యజమానికి మొరపెట్టాలని ఇక్కడ మనం చూస్తాం. రెండోది చూసినట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం ఏంటంటే, నశించిపోతున్న వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది కాబట్టి ఆ ఉగ్రత తప్పించుకోవడానికి మనము ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచియుండును. చాలా ఇక మనం జ్ఞాపకం చేస్తే విశ్వసించే వారు ఆల్రెడీ జీవానికి వెళ్తారు. విశ్వసించలేని వారికి ఏమైతుందంట, దేవుని ఉగ్రత వస్తుంది కదా. ఒక్కసారి దేవుని ఉగ్రత స్టార్ట్ అయిందనుకో ఇక వారి జీవితాలలో అడ్డుకోవడం ఎవ్వరి తరం కాదు కదా. వాళ్ళంతా వాళ్ళ క్షమాపణ పొంది ప్రాయశ్చిత్త పడితే దేవుడు క్షమిస్తాడు. కానీ అలాంటి క్షమాపణ పొందకపోతే ఇక మనం నాశనానికి వెళ్ళిపోయినట్టే ఇక్కడ మనం చూస్తాం కదా. ఓల్డ్ టెస్టిమెంట్ మన సౌలు కరెక్ట్ ఉదాహరణ కదా కదా. ఒకటే రోజు అక్కడ దావీదుని అభిషేకించాడు. ఆ రోజు ఏమైందంట, సౌలు దేవుని నమ్మనందున అతని లోనికి దురాత్మ ఒకటి పంపించినట్టు ఇక్కడ మనం చూస్తాం. ఒకటే రోజు ఇటేమైంది, దావీదుని అభిషేకించాడు రాజుగా. నెక్స్ట్ చూస్తే సౌలు నాశనం అయిపోయాడు. ఒకటే దగ్గర ఇద్దరు ఉన్నారు, ఒకరి అభిషేకం వచ్చింది, ఒకరికి నాశనం వచ్చింది కదా. కానీ మనం చూసినట్టయితే ఉగ్రత రాకుండా మనం ప్రార్థన చేయాలి కదా. ఇంకా మనం చూసినట్టయితే ఇప్పుడున్న పరిస్థితులలో కదా ఎవరు కానీ ఇక్కడ బీపీ షుగర్ లెవెల్ వచ్చిన సడన్గా బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి కదా.
హార్ట్ అటాక్లు వస్తుంది, సడన్గా ఏమవుతుందో తెలియట్లేదు కదా, పరిస్థితులు ఏం బాగలేదు కదా. ఈ కరోనా టీకా వేసుకున్న తర్వాత చాలా మంది కూడా యవనస్తులు కూడా చాలా సఫర్ అవుతున్నారు కదా, ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. మంచి మంచి యవనస్తులు కూడా కదా, మనం ఒక యూట్యూబ్లో చూసే యవనస్తులు క్రికెట్ ఆడుతుంటే ఆ హార్ట్ అటాక్ వచ్చి అదే గ్రౌండ్లో చనిపోయారు. జస్ట్ ఒక 1 వీక్ ముందే క్రికెట్ ఆడుతున్న హార్ట్ అటాక్ అనే వీడియోలో చూపించారు, అక్కడనే చనిపోయారు. అంటే పరిస్థితులు మారిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో వారి పూర్వీకులు చేసిన పాపం వారు పట్టుకుంది కాబట్టి ఆ స్థితిలో వాళ్ళకు జరిగింది కాబట్టి సమయం మించిపోతుంది. దేవుని ఉగ్రత వారి మీద ఉంది కదా, వాళ్ళు రక్షించబడకపోతే దేవునిలోకి రాకపోతే ఆ ఉగ్రత అలానే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనం ఆ ఉగ్రత నుంచి తప్పించబడడానికి మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. మూడోది చూద్దాం, రోమా పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ఏంటంటే మనము దేవుని కృప వారి మీద ఉండి ఆ ఉగ్రత తప్పించబడాలని మనం ప్రార్థన చేయాలి. రోమా పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణంలో ఆధారం చేసుకుని ఎలాగూ ఏలనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది. జ్ఞాపకం ఎక్కడ పాపం ఇస్తుందో అక్కడ దేవుని కృప విస్తరిస్తుంది కదా. ఆ ఉగ్రత తప్పింపబడాలంటే దేవుని కృప కోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ప్రార్థన చేద్దాం, మన బాధ్యత కదా. మనం ప్రార్థన చేద్దాం. ఆ ఉగ్రత తప్పింపబడాలంటే ఎవరో ఒకరు ప్రార్థించాలి కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే ముందు ఎవరో మన కోసం ప్రార్థన చేస్తేనే మనం రక్షణ పొందాం కదా. చాలా కదా, ముందు భక్తులు ఎవరు ప్రార్థన చేశాడో దేవుని మాట విని మనము రక్షింపబడాం. ఈ మన తరంలో మనం ప్రార్థన చేస్తే వచ్చే తరంలో ఎవరు రక్షింపబడతారో మనకు తెలియదు కదా. దేవుని కృపతో ద్వారా జరుగుతుంది కాబట్టి మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ చూసే దేవుని కృప కోసం ప్రార్థన చేయాలి. దేవుని కృప ఇది లేకపోతే మనం ఎవరూ బ్రతకలేము కదా. మనిషి ఆదాముకి అవ్వకి దేవుని కృప ఉన్నందుకే ఇంకా బతకారు కదా. మీరు చనిపోతారని చనిపోకుండా ఒక అవకాశం ఇచ్చారు కదా. కానీ ఆ రోజు చంపేస్తుంటే సృష్టి మొత్తం అసలు లేకపోతున్నాయి, మనిషి అనేవాడే లేకపోతున్నాయి. కానీ కృప చూపించి వారికి ఏమి ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు, బ్రతక అవకాశం ఇచ్చారు కదా. వాళ్ళు చేసిన తప్పులను క్షమించారు, అక్కడ క్షమించాడు, వాళ్ళకి అన్ని విధాలుగా దేవుడు రక్షించినట్టు ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఏం చేయాలంటే మనం దేవుని కృప కోసం మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. 5వ వచనం చూసినట్టయితే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఏంటంటే ఈ దేవుని కృప కావాలంటే మనము దేవుని విశ్వసించే వారు కూడా కావాలి. విశ్వసించకపోతే ఏ కార్యం జరగదు. చదువు మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. దేవుని కుమారుని విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడు. చాలా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే, విశ్వాసం లేని వారు ఏం చేస్తారంట, దేవుని అబద్ధికునిగా చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు అన్యులు కానీ ఆచారకరస్తులు ఏం చెప్తున్నారంటే మీ జీవితం ద్వారా దేవుడు ఒక అబద్ధికుడు అని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు కదా. ఇక్కడ మనం చూసాం కదా, వారు ఏం చేస్తున్నారంటే వారు అవిశ్వాసం ద్వారా దేవుడే అబద్ధికుడు అంటే దేవుడే తప్పు అని వాళ్ళు కూడా సెలవిస్తున్నారు. అంటే చాలా గొప్ప అపాయంలో వారు ఉన్నారని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. వారు ఇక దేవుడే అబద్ధికుడు అంటే దేవుడు ఊరుకుంటాడా కదా. ఇశ్రాయేలీయులకి ఎంత శ్రమలు పెట్టారు 40 సంవత్సరాలు కదా, ఎలాగ నాశనం అయిపోయారు కదా. ఫరో కూడా చెప్పని మాట వినప్పుడు తన లాస్ట్కి తన సొంత కొడుకుని చంపేశాడు, వినని మాటనే వినప్పుడు. అంటే దేవుని అబద్ధికునిగా చేసిన వారు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వారికి ముందు ఉండేది మరణం కదా. ఆ మరణం నుంచి తప్పించడానికే మనము ప్రార్థన చేయవలసిన వారుగా ఇక్కడ ఉన్నట్టు చూస్తున్నాం. ఇంకోటి చూద్దాం, 6వ వచ్చేసి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఏంటంటే దేవుడు వారికి ఒక అనుకూలమైన సమయం అనుగ్రహించాలని ప్రార్థన చేయాలి కదా. ఏదో ఒక సమయంలో వారు దేవుని మాటలు వినాలని మనం ప్రార్థన చేయాలి. చదవండి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండి మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. 6వ వచనం చూసినట్టయితే అనుకూల సమయము దేవుడు మనకి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నవారు రోడ్డు మీద ఎక్కడ ఇంటికి మళ్ళీ చేరుతారో తెలియదు, ఎవరికి యాక్సిడెంట్ అవుతుందో. అంటే వాళ్ళకి ఆ మరణం అనేది సంభవించకుండా అనుకూల సమయం ముందు దేవుని వారికి రక్షణ సువార్త వాళ్ళ చెవులలో వినబడడానికి అనుకూల సమయం దేవుడు అనుగ్రహించాలి.
ఈ అనుకూల సమయం దేవుడు అనుగ్రహించుంటే చాలా ఇబ్బంది పడతారు కదా. చాలా మంది కూడా ఉన్నారు సూసైడ్ చేసుకొని వెళ్ళే వారు కూడా దేవుని వాక్యం విని మళ్ళా ఆ స్థితి నుంచి మారిన వారు కూడా ఉన్నారు కదా. సాధు సుందర్ సింగ్ కూడా కదా, దేవుడు ఎవరో పొద్దుగాల ఉదయం ట్రైన్ వస్తుంది, అది రాకపోతే నేను సూసైడ్ చేసుకోవాలని సాధు సుందర్ సింగ్ అన్నప్పుడు జస్ట్ ట్రైన్ రాకముందే దేవుడు అతన్ని దర్శించిన తర్వాత అక్కడ ఆ సూసైడ్ ఆలోచన మానుకున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. తర్వాత గొప్ప సేవ చేశాడు కదా, టిబెట్ ప్రాంతాల్లో చాలా సేవ చేశాడు. అంటే వారు ఏంటంటే ఆ అనుకూల సమయం వారికి మించిపోకుండా మనము ప్రార్థన చేయాలని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే అనుకూల సమయం లేకపోతే కష్టం కదా. వారి మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు, ఏ రోగం వస్తుందో తెలియదు, ఎప్పుడు కూలిపోతారో తెలియని పరిస్థితులు కదా. చాలా మంది ఉంటూనే ఉంటారు, సడన్గా ఇంట్లో ఎవరు లేని పరిస్థితి చూసి ఊరేసుకొని చనిపోతున్నారు కదా. నడుచుకుంటూ వెళ్తున్నారు, ట్రైన్ ట్రాక్ మీద పడి చనిపోతున్నారు, నీళ్ళల్లో పడి చనిపోతున్నారు కదా. ఇవన్నీ సంభవించకుండా మనము వారికి ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ చూసాం కదా, దేవుడు అనుకూల సమయం వారికి ఇవ్వాలి. ఈ అనుకూల సమయం ఇవ్వకపోతే చాలా ప్రమాదంలో పడతారని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకోటి వచ్చేసి అపోస్తుల కార్యము 14:27 చూసినట్టయితే దేవుడు ఆ అనుకూల సమయం కావాలంటే దేవుడు ద్వారాలు కూడా తెరవాలి కదా. వాళ్ళు చనిపోయే ముందే వారికి దేవుడు ద్వారాలు తెరవాలి. ద్వారాలు తెరిచినప్పుడే వారు దేవుని వాక్యం వింటారని ఇక్కడ మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యము 14:27 చూద్దాం. చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించింది. చాలా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు ద్వారాలు తెరవాలి కదా. వారి హృదయ ద్వారాలు తెరవాలి, వారి ఇంటి ద్వారాలు తెరవాలి, వాళ్ళ సమస్యలన్నిటి నుంచి విడిపించే ద్వారాలు కూడా తెరవాలి. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంటేనే మనకు దేవుని కార్యము చూస్తాం, రక్షింపబడతారు మనుషులు. ఎందుకంటే ఇవన్నీ చూసాం కదా, ఆల్మోస్ట్ 7 విషయాలు చూసాం, ఇంకా ఉన్నాయి చెప్తాను. ఇవన్నీ జరగాలంటే దేవుడే మనకు కార్యం చేయాలని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకోటి చూసినట్టయితే 1 తిమోతి పత్రిక 2:4 చూసినట్టయితే వారికి సత్యము గూర్చిన అనుభవ జ్ఞానము కూడా కావాలి. అంటే ఏది మంచి, ఏది చెడు, ఎవరు దేవుడు, ఎవరు కాదు, నేను నా పరిస్థితి ఏంది, నేను రేపు చనిపోతే ఎక్కడ పోతాను, ఈ అనుభవ జ్ఞానం కావాలి. అది కూడా చూద్దాం. అపోస్తుల కార్యము 16:14 తిమోతి రాసిన పత్రిక 2:4 చూద్దాం. 1 తిమోతి పత్రిక 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. చాలా మనం జ్ఞాపకం చేయాలి, సత్యం గురించిన అనుభవ జ్ఞానం కావాలి కదా. ఇప్పుడు మనం సువార్త చెప్తుంటే చాలా మంది తిరిగి మనకే రివర్స్ అవుతున్నారు కదా. ఏ సోది చెప్తారు, వీళ్ళకి ఏం పని పాట లేదు, నరకం ఉందని భయపడుతున్నారు, ఇట్లా కూడా చెప్తున్నారు కదా. వీళ్ళది ఏం లేదు, ఉట్టిగా ఏదో అన్యమతస్తులు ఏదో వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ చెప్తున్నారు అని కొంతమంది అనుకోవచ్చు. కానీ కొంతమంది అనుకోవచ్చు, అయ్యో నేను తప్పు చేశాను, పాపం నన్ను ఒప్పుకొని రక్షింపబడిన వారు కూడా ఉన్నారు కదా. సువార్తకి వెళ్ళినప్పుడు ఆ కడపత్రాలు పడేసిన వారు ఉన్నారు, ఇంటికి వెళ్ళి చదివి రక్షింపబడిన వారు కూడా ఉన్నారు కదా. చాలా స్థితిలో కదా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సత్యం గురించి అనుభవ జ్ఞానం కావాలి. ఈ సత్యం వారిలో లేనప్పుడు వాళ్ళు దేవుని వాక్యం వినలేదు కదా. ఇంకా ఏసే అన్నారు కదా, నేనే మార్గము సత్యము జీవం. అవి ఆ సత్యం మార్గం జీవం వాళ్ళ హృదయాలకు వెళ్ళినప్పుడే దేవుని కార్యం చేస్తారు కదా. ఇప్పుడు ఒక మనిషి మంచిగా తెల్ల బట్టలు వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నాడు అనుకో, పక్కన బురద ఉందనుకో, ఆ బురదలో పడి దొరుకుతుంటే మంచిగా ఉన్నవాడు కాపాడతాడా? కాపాడి పిచ్చి పెట్టిందని వెళ్ళిపోతాడు కదా. దేవుడు అని చూడాలి. అంటే ఆ పరిస్థితి నుంచి అతను బయటికి వచ్చి తన పశ్చాత్తాపడి కడుక్కున్నప్పుడు ఏం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా వారిని రక్షిస్తాడు కదా. అదే బురదలో ఉన్న స్థితి ఉంటే దేవుడు వాళ్ళని ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే అతనికి పట్టింది సాతాను కదా. అతని విడుదల కావాల్సింది ఆ మురికిలో ఉన్న సాతాను విడుదల పొందినప్పుడే ఇది మనకు జరుగుతుందని ఇక్కడ మనం చూసాక సత్యం గురించిన వారికి అనుభవ జ్ఞానం వచ్చినప్పుడే వారు సత్యాన్ని తెలుసుకుంటారని ఇక్కడ మనం చూస్తున్నాం. 9 అపోస్తుల కార్యము 16:14 మనం చూసినట్టయితే చదువు. దైవభక్తి గల ఒక స్త్రీ విదుషుండెను. ఆమె ఊదారము పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరచును గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. చలిగా మనం చూసినట్లయితే సత్యము విన్న తర్వాత దేవుడు ఏం చేస్తాడంట, ఆ సత్యాన్ని ఒప్పుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో దేవుడు హృదయాలను తెరుస్తాడు. వాళ్ళ హృదయాలలో
అవును నేను తప్పు చేశాను కదా, నేను పాపిని కదా ఒప్పుకొని వారు మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకుంటారు. ఇక్కడ మనం చూస్తాం కదా, ఒక్కొక్క విషయం చూసినట్టయితే కదా లైన్ వస్తున్నట్టయితే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉన్నాయి కదా. ఇవన్నీ జరుగుతానే దేవుని కార్యం జరుగుతుంది కదా. దేవుడు వాళ్ళ హృదయాలు తెరవాలి కదా, దానికోసం మనము ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాము. ఎందుకంటే ఇదే మనం చూసినట్టయితే లూదియా గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే కింది వచనం చూసినట్టయితే లూదియాకి దేవుడు హృదయం తెరిచిన తర్వాత ముందు ఏం జరుగుతుందంటే పౌలు శీలలు వెళ్తుంటే పూతను ఒక దయ్యం పట్టింది ఆమె. అదే కింద మనం చూసినట్టయితే ఆ పూతను దయ్యం విడిపించినప్పుడు ఆ దయ్యం పట్టిన ఆమె ఏం చేసిందంటే అక్కడ వాళ్ళు వెళ్ళేసి కంప్లైంట్ చేశారు, అయ్యో మా జీవనోపాధి పోయింది, అయ్యో మాకు పైసలు వస్తలేదు, ధనం వస్తలేదని అక్కడ వారు కంప్లైంట్ చేసినప్పుడు వారు తీసుకొని చెరసాలలో వేశారు కదా. పౌలు శీలను చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే మధ్యరాత్రిలో భూకంపం వచ్చి చెరసాల విరిగిపోయి అక్కడ వారు ఏం చేశారంటే అక్కడ జైలు అధికారి కదా చెరసాల నాయకుడు చంపుకోవడానికి వెళ్తుంటే అప్పుడు పౌలు ఏమన్నాడు, చంపుకోవద్దు మేము ఇక్కడే ఉన్నామనేసి అతనికి కూడా రక్షణ కలిగింది కదా. చూసా కదా అక్కడ చూసినట్టయితే విచిత్రం, ఇక్కడ లూదియాను రక్షించాడు. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు బంధకాలలో వెళ్ళిన తర్వాత బంధకాలలో ఉన్న వ్యక్తి కూడా చెరసాల కూడా అతనికి రక్షణ దొరికినట్టు చూస్తున్నాం. అప్పుడు ఆయన ఏమంటున్నారు, అయ్యారా నేను రక్షణ పొందుటకు ఏమి చేయాలని ఇక్కడ మనం చూస్తున్నాం. చూద్దాం, అది అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో అది ఉంది. రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. చాలు. ఇక్కడ చూసినట్టు మనం చూసాం కదా, ఒక స్త్రీ ఇంటి దగ్గర వ్యాపారం చేస్తుంటే ఆమెను కూడా హృదయం తెరిచి రక్షించాడు. ఇక్కడ బంధకాలలో ఉన్న ఆ చెరసాల నాయకుడు కూడా రక్షించాడు. అంటే దేవుడు ఒక్కొక్కరు ఎలా వాడుకుంటాడో తెలియదు కదా కదా. అక్కడ దయ్యం పట్టిన విడిపించడం ఏంటి, ఆమె రక్షణ పొందడం ఏంటి, లూదియా రక్షణ పొందడం ఏంటి. మళ్ళా జైల్లోకి వెళ్తే అక్కడ చెరసాల నాయకుడు కదా ఒక్కటే సందర్భంలో ముగ్గురు రక్షణ పొందారు కదా. వేరు వేరు పరిస్థితులు కదా, వేరు వేరు పరిస్థితులు. అంటే దేవుడు ఏం చేశాడంటే వారికి అంటే వాళ్ళ హృదయాలు తెరుస్తాడు కదా, హృదయాలు తెరుస్తాడు కాబట్టి వాళ్ళు వాక్యం విన్నట్టు మనం చూస్తాం. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు ఆ లూదియాను అక్కడనే వదిలిపెట్టలేదు, మళ్ళా వెళ్ళేటప్పుడు ఆ లూదియాను బలపరిచి మళ్ళీ వెళ్ళిపోయినట్టు ఇక్కడ మనం చూస్తాం. చూద్దామా, ఇదే 16వ అధ్యాయం చివరి వచనం 40వ వచనం చూసినట్టయితే వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయింది. చాలా ఇక్కడ మనం చూసినట్టయితే లూదియాను ఉట్టి రక్షింపబడిన వదిలిపెట్టలేదు మళ్ళా కదా. అక్కడ వెళ్ళి లూదియాతో పాటు వాళ్ళ ఇంట్లో అందరిని కూడా ప్రార్థన చేసి బలపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే మనం రక్షణ పొందిన మనము కదా, మనం ఉన్న విశ్వాసం మనము బలపడాలి, ఇతరులను కూడా మనము దేవుణ్ణిలో బలపరచడానికి మనం సాధించాలి కదా. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నారా, దేవునికి రండి, ఒకవేళ చర్చి సరిగా రావట్లేదంటే రండి కదా. ఇవన్నీ కార్యక్రమాలు మనం చేసినప్పుడే దేవుడు మనవి ఆలకిస్తాడని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇంకోటి చూద్దాం, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే దేవుడు ఏం చేస్తారు, వాళ్ళ హృదయాలు తెరిచిన తర్వాత మేమే పాపులమని ఒప్పుకుంటారు, వారందరూ వాళ్ళే పాపులని ఒప్పుకుంటారు. చాలా మనం చూసినట్టయితే దేవుడు ఏం చేస్తాడు, పాపంని ఒప్పుకునేటట్టు చేస్తాడు. అంటే తీర్పు ఉంది, మనకి రక్షణ ఉంది, ఫ్యూచర్లో మనకు పరలోక రాజ్యం ఉంది. ఇవన్నీ దేవుడు వాళ్ళకి ఏం చేస్తారంటే అన్ని వాళ్ళకి వివరించి వారి పాపాలని ఒప్పుకునే స్థితిలోకి వెళ్తారు కదా. ఒప్పుకుంటారు, పాపాలు ఒప్పుకున్నప్పుడే వారు రక్షణ పొందుతారు కదా కదా. కాబట్టి ఇవన్నీ కార్యాలు జరగాలంటే ఇవి మన ప్రార్థనలో జరుగుతాయని ఇక్కడ మనం చూస్తాం. ఇంకోటి చూసినట్టయితే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూసినట్టయితే మనం బయటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎదురాడేవారు అంటే ఎదురు తిరిగే వారు ఉన్నారు కదా, వారు కూడా మారు మనసు పొందాలని మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనుదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను
బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. చాలా ఇక్కడ మనం చూసినట్టయితే మనం సత్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు సువార్త ఎవరైతే ఎదురాడవారు అంటే మనకు రివర్స్ దగ్గర మాకు వద్దు, మేము వాక్యం వినము, బాప్తిసం తీసుకోము, చర్చకు రాని ఎవరైతే అంటారో వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఎదురాడు వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అది మన సంఘంలో ఉండొచ్చు కదా, ఆచార క్రైస్తవులు అన్ని ఎవరైనా మన ఎదురు తిరిగే వారి గురించి కూడా మనం ప్రార్థించాలి కదా. ఇవన్నీ వచనాలు చూసినట్టయితే ఎదురాడు వారు మారు మనసు పొందాలి, దేవుని సన్నిధిలోకి రావాలి అని ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి మన ప్రార్థన ఎంత ప్రాముఖ్యత ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ విషయాలు విన్నప్పుడు ఏంటంటే మనం ప్రార్థన చేయాలి, బలంగా చేయాలి కదా. ఇంకోటి చూసినట్టయితే 2 యోహాను పత్రిక 5వ అధ్యాయం నేను చెప్తాను. 5వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. 2 యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికుడిగా చేసిన వాడు. మనం చూసినట్టు ఇక్కడ కూడా చూసాక దేవుని అబద్ధికుడు అంటే సాక్ష్యం కలిగి ఉండాలి కదా. మనం సాక్ష్యం కలిగి ఉండాలంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఇతరులు కూడా రక్షింపబడతారు. ఎవరైతే దేవునిలో ఉంటారో వాళ్ళు సాక్ష్యం కలిగి ఉంటారో, దేవుళ్ళు అయితే ఎవరు ఉండరో వాళ్ళంతా దేవునికి రివర్స్గా మారిపోతారు కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే దేవుని బిడ్డలు కానీ ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే ఇవన్నీ మనము ప్రార్థన చేయవలసిన అనుకున్నాం. ఆత్మీయతల గురించి కానీ, ఆచార క్రైస్తవుల గురించి కానీ, ఇంకా అన్యుల గురించి కానీ ఇవన్నీ చూసినట్టయితే మనం బలముగా ప్రార్థన చేయాలి. ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించాలని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ కూడా దేవుడే చేయగలడు, దేవుడు మాత్రమే చేయగలరు, ఎవ్వరూ చేయలేరు. కాబట్టి మనం దేవుని కోసం మనము బలంగా మనము ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. అంతేకాకుండా ఇంకా ముందుకు మనకి వెళ్ళినట్టయితే ఇది మన బాధ్యత, దేవుడు ఇచ్చిన మన బాధ్యత కదా. మన ఆజ్ఞ మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం కదా. ఆత్మల సంపాదన కదా, ఇది శ్రేష్టమైనది. యేసయ్య చనిపోయిన తర్వాత కూడా అదేనారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటించకపోతే కదా వాళ్ళకి శ్రమ ఉంటుంది, వాళ్ళు నరకానికి వెళ్తారు. కాబట్టి ఆ పని చేయమని ఇక్కడ మనం చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథంలో మనం ఒక మాట చూసినట్టయితే ఈ పని మిక్కిలి భారం కలదు కదా. అక్కడ మన యెరూషలేము చర్చ్ కడుతున్నప్పుడు, మందిరం కడుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఇది మన వల్ల కాదు, ఇది మిక్కిలి చాలా భారమైనది. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఏంటంటే ఈ పని మిక్కిలి గొప్పది. కాబట్టి మనం ఏం చేయాలంటే కలిసి మనము చర్చిని కడదామని ఒక మాట ఇస్తున్నాడు కదా. ఆ మాట గురించి చదివిస్తున్నాను చూడండి. నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. చాలా మంది జ్ఞాపకం తీసుకునే నెహెమియా కానీ బెసలేల్ కానీ జెరుబాబెల్ కానీ వాళ్ళు చర్చి అక్కడ కడుతున్నప్పుడు ఏం చేశారంటే అక్కడ ఉన్న ఏమంటారు యూదులే చాలా మంది రివర్స్ తిరిగారు కదా. చర్చి కట్టకుండా యూదులు కూడా చాలా వాళ్ళకి ఇబ్బందులు పెట్టినట్టు ఇక్కడ మనం చూస్తాం. ఈ పని గొప్పది, చాలా భారభరితమైన సేవ కదా. ఈ భారభరితమైన సేవ మనము చేయాలని ఇక్కడ మనం చూస్తాం. మిక్కిలి గొప్పది. ఎన్ని ఆటంకాలు వచ్చినా అక్కడ నెహెమియా కానీ జెరుబాబెల్ కానీ వీరు ఏం చేశారంటే ఆ చర్చ్ అడ్డుకోకుండా వారు ఎంత కష్టమైనా వారు పనికి పూనుకున్నారని ఇక్కడ మనం చూస్తాం. ఈ పని చాలా మిక్కిలి గొప్పది. కాబట్టి మనం ఏం చేయాలంట, భారంగా ప్రార్థన చేయాలి కదా. ఇంకా ముందుకు చూసినట్టయితే 1 తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం కూడా ఏమంటున్నారంటే ఎడతెగక ప్రార్థన చేయాలి కదా. ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. 1 తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మాట ఉంది, ఎడతెగక మీరు ప్రార్థన చేయుడి అని ఇక్కడ మనం చూస్తాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. సమయం మించిపోతుంది కదా, దినములు సంవత్సరములు గడిచిపోతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయవలసి వారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రానున్న పరిస్థితులు చాలా భయంకరం.
666 ముద్ర ఇంకా ముందు రోజులలో వచ్చిందనుకో మనం ప్రార్థన చేసే పరిస్థితులు ఉండదు. క్రైస్తవులకు చాలా ఇబ్బంది కదా. షాప్కి వెళ్ళి ఏమి కొనుక్కోలేము, పాల ప్యాకెట్ దొరకదు, ఎందుకంటే బిస్కెట్లు దొరికాయి, లాస్ట్కి బియ్యము, ఉప్పు, పప్పు, పాలు ఏది దొరకదు. ఎందుకంటే 666 ముద్ర ఉంటేనే మనకి అవి దొరుకుతాయి కదా. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాలలో మన రాష్ట్రాలలో కూడా ఏమైంది, సువార్త అన్నీ క్లోజ్ అయిపోతుంది కదా. ప్రాంతాలు చూసినట్టయితే చాలా చోట్లలో వెళ్ళిపోతున్నాయి, చాలా ప్రాబ్లం అవుతాయి. ఉద్యోగాలలో ఇబ్బంది, ఉద్యోగాలు పోతాయి మనకి ఫ్యూచర్లో. క్రైస్తవులకి రానున్న సమస్యలు మహాభయంకరమైన శ్రమలు కలిగి అంత్యకాల సమస్యలు కాబట్టి ఎవ్వరూ తప్పించుకోలేదు. ఏ శరీరం కూడా తప్పించుకోలేని మాట ఉంటుంది, ఎవ్వరు తప్పించుకోరు కదా. చాలా ఇబ్బంది కదా. అది మనకు ఇల్లులు కూడా ఉండేవి కదా. ఏసై అని చెప్పాడు, హేమై వస్తు కూర్చున్న చోటు అంటే నిల్చున్నప్పుడు మీరు ఏం చేయాలంట, కొండలకు పారిపోండి. అంటే మనకి ఇల్లులు కూడా మనకు ఉండేవి, కొండలకు పారిపోండి. ఎక్కడ స్థలాలు దొరికితే అక్కడ పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగాలు ఉండేవి, తినడానికి తిండి ఉండదు, మన ఆస్తులు మనకు దొరకవు. అప్పుడు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది, మనం నిలబడతా దేవుని కోసం బలంగా నిలబడతామా? ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఉంది కానీ ఇంకా 10-15 ఇయర్స్లో చాలా పరిస్థితులు మారు. ఇవన్నీ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇంకా ముందు ఇంకా చాలా ఉంటాయి కదా. ప్రభుత్వాలు మారినా లేదా ఆజ్ఞలు మారినా రేపు మొత్తం ఇక క్రైస్తవులకు సపరేట్గా ఏమైనా ఆజ్ఞలు వచ్చినా కానీ మనం భయపడవద్దు, ప్రార్థన మట్టుకు చేయాలి. ముందు చాలా సమస్యలు వస్తాయి కాబట్టి అవన్నీ అధిగమించాలి. ఎందుకంటే విశ్వాసాలు పడిపోవద్దు. ఇప్పుడు గొప్ప విశ్వాసాలను చెప్పుకుంటున్న వారు ఏదో విషయంలో ముందు ఇంకా దిగజారిపోతారు. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్నారనుకో, ఆపరేషన్కి వెళ్తే 666 ముద్రను కానీ మేము ఆపరేషన్ చేయాలి. పరిస్థితి పెళ్ళిళ్ళు జరగవు, చాలా కష్టం, చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇవన్నీ పరిస్థితుల గురించి మనము ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి మనం ఏంటంటే పరిస్థితులు చేజారక ముందే మనము ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చెప్పినవన్నీ మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడే ఇవన్నీ జరుగుతాయని ఇక్కడ మనం చూస్తాం. యెషయా గ్రంథంలో ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథంలోనే 2వ అధ్యాయము 6-7 వచనం మనం చూసినట్టయితే ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి అంటే, ఆనాడు కానీ ఈనాడు కానీ దేవుని బిడ్డలు వారు ఏం చేస్తున్నారంట, లోకంలో కలిసిపోయి దేవునికి విలువనివ్వట్లేదంట. చూద్దాం యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాలు. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయముతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యములకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది, వారు తమ చేతి పని తమ వేళ్లతో చేసి దాన్ని నమస్కారం చేదురు. కాబట్టి ఇక్కడ అన్ని చూసినట్టయితే ఆనాడు ఇశ్రాయేలీల పరిస్థితులు కూడా వివరిస్తూ ఈనాడు కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అప్పుడు ఇప్పుడు ఉన్నాయి కదా, ఎప్పుడు సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనం చూసినట్టయితే ఇప్పుడు ఆన్లైన్లో కూడా కదా, ఆన్లైన్లో జరిగినప్పుడు కొంతమంది వారు మనలన్నమని మన వారిలో ఏదో ఒకటి చెప్పడం, వాళ్ళు వ్యతిరేకపడడం, అలా ఏమవుతుందంటే మన సువార్తకు ఆటంకాలు కదా. మనం వేరే వాళ్ళతో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మా దేవుళ్ళ మీద ఇలా జరుగుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, రివర్స్ అయిపోతున్నారు. దేవుని సువార్త వెళ్ళేది కూడా వెళ్ళలేకపోతున్నది కదా. ఇప్పుడు అంతా ఇక్కడ చూసాం కదా, వాట్సాప్ యూనివర్సిటీలలో అంతా అగ్నెస్ట్ అయిపోయి సువార్త వెళ్ళే ప్రాంతాలు కూడా ఆగిపోతున్నాయి కదా. నార్త్లో చూసినట్టయితే ఇప్పుడు కూడా సంఘాలు ఎట్లా అంటే అట్లా కొడుతున్నారు, సిల్వలీలో బట్టి చర్చిలలో బట్టి చర్చి లోపలికి వెళ్ళి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు కదా. ఎక్కడ చూసినా కానీ సువార్త ఆటంకాలు కలుగుతున్నాయి. ఇవన్నీ తొలగింపబడాలని ఇక్కడ మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే దేవుని బిడ్డలుగా మనము ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. ప్రార్థన చేద్దాం. కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం, దేవుని కృప రావాలి కదా. ఇప్పుడు నేను మొత్తము 12 అంశాలు చెప్పాను కదా, ఒకటి తర్వాత ఒకటి మళ్ళీ ధ్యానం చేసుకుంటూ ఈ అవసరత ఉంది, ఇది దేవుడు మాత్రమే తీర్చగలడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేస్తూ మనం ముందుకు సాగాం. దేవుడి కొద్ది వాక్యంను దీవించింది కాక.